అనే ఒక విషయంపై విమర్శలు వెలెత్తుతున్నాయి. ఈ విషయంపై ఈరోజు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఒకసారి డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నాయకులైనటువంటి దత్తాత్రేయ గారు మనతో ఉంటున్నారు. ఆయనతో మాట్లాడడానికి ప్రారంభిద్దాం. దాని తర్వాత మనం సారంపల్లి మల్లారెడ్డి గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం మనం దత్తాత్రేయ గారు, డాక్టర్ గారు ఏమంటారండి ఈ విషయంపై? మనకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నీటి అంశాల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు నదులండి, కృష్ణా నది, గోదావరి నది నీటి విషయంలో ఖచ్చితంగా ఒక నిక్కచ్చిగా ఒక దూరదృష్టితో ముందు చూపుతో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఏదైతే పడవబడ్డటువంటి ప్రాజెక్టులు డిండి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, వీటన్నింటినీ కూడా పునరుద్ధరించుకునేటువంటి ప్రయత్నాలు చేసి తెలంగాణ ప్రజల యొక్క నీటి ఆకాంక్షను, నీటి హక్కును నెరవేర్చు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు అక్రమంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నది జలాల వాటా తేలాల్సిన అవసరం, గోదావరి నది జలాల పైన ఒక ట్రిబ్యునల్ కూడా రావాల్సిన అవసరం. ఇప్పటి వరకు ఒక ట్రిబ్యునల్ వేయలేదు. ఆ ట్రిబ్యునల్ ముందు ఏ రాష్ట్రానికి ఏ వాటా, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఒప్పందం ప్రకారం ఉన్న నీటి ఒప్పందాలు మాత్రమే మనం పంచుకుంటాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో కాదు, హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు నిజాం ప్రభు దగ్గర పనిచేసినటువంటి సాలార్ జంగ్ 1 సంస్కరణల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 1369 టీఎంసీల నీటి లభ్యత గోదావరి నది నుంచి లభిస్తుంది. ఈ నీటికి సంబంధించిన ప్రాజెక్టుల కోసం కూడా మనం నాడు సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2 అనేటువంటి వాళ్ళు సంస్కరణ తీసుకొచ్చి ప్రాజెక్టులు కట్టే ప్రయత్నం చేశారు. సో నేను ఎందుకు మాట్లాడుతున్నా ఇంత స్పష్టంగా అంటే, వాళ్ళ హరీష్ రావు గారైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులమైనా కూడా ఎందుకు ఇంత స్పష్టంగా నీటి అంశాల విషయంలో క్లారిటీగా మీరు ఎక్కడ చర్చ పెట్టినా కూడా జమీల్ గారు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క జీవనమాన సమస్య. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మాట్లాడాల్సిన అంశం. మనకు అన్యాయం మన కళ్ళ ముందే జరుగుతుంది. గతంలో ఉమ్మడి పాలకులు మనకు తీరని అన్యాయం చేసిండ్రు నీటి విషయంలో. మన పోరాటంలోనే తెలంగాణ ఉద్యమంలోనే మనం నీళ్లు, నిధులు, నియామకాల నినాదం పెట్టుకున్నాం. నీళ్ల విషయంలో కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు, ఇటు పాలమూరు రంగారెడ్డి, మిగతా పడవబడ్డ ప్రాజెక్టులన్నింటినీ ఇవాళ సమ్మక్క సారక్క గాని, సీతమ్మ సాగర్ గాని, మేడగడ్డ గాని ఇవన్నీ కూడా గోదావరి నది పైన నిర్మించుకోండి. సో వీటి వాటాలో మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి వాటా ప్రకారం 969 అని చెప్పేసి వాళ్ళు వాదిస్తా ఉంటారు. సరే, 969 టీఎంసీల నీళ్లు గోదావరి నది జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి వస్తాయి. ఈ నది పైన ఒక ట్రిబ్యునల్ వేసి ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని టీఎంసీల మిగులు జలాల వాటా ఇంకా తేలలేదండి. వాస్తవ గోదావరి జలాల వాటనే 969 టీఎంసీలు. తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాడుకుంటున్న నీళ్లు కేవలం 469 టీఎంసీలు మాత్రమే. ఇంకా మేము ఆ గోదావరి నది జలాల కోసం మేము ప్రాజెక్టులు కట్టుకోవాలంటే ఎక్కడికక్కడ మాకు చంద్రబాబు నాయుడు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అడ్డం పడ్డాడు. మిగతా ప్రాజెక్టులు కడుతుంటే కూడా లేఖలు రాసి అడ్డుకునే ప్రయత్నం చేసిండు. సో ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బనకచెర్ల అనేటువంటిది ఒక అక్రమమైనటువంటి ప్రాజెక్టు. బేసిన్ ప్రాంత ప్రజలు అంటే ఒక నది ప్రవహిస్తున్నప్పుడు ఆ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను బేసిన్ ప్రాంత ప్రజలని, నది పరివాహకం కాని ప్రాంతం ప్రజలని బేసినేతర ప్రాంత ప్రజలు అంటారు. ఈ బేసిన్ ప్రాంత ప్రజల అవసరాలు తీరకముందే, మిగులు జలాల వాటా తేలకముందే, కృష్ణా గోదావరి నది జలాలలో తెలంగాణ వాటా విషయంలో ఒక ట్రిబ్యునల్ వేసి మీ వాటా ఇంత అని చెప్పకముందే ఈ అక్రమంగా ఈ బనకచెర్ల ప్రాజెక్టుని అతి వేగంగా కట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి గండికలు మోగుతా ఉంది. కానీ ఈ రెండు అంశాల విషయంలో అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు కావచ్చు వేసి చూసే ధోరణి. మీరు మౌనం వహిస్తున్నారంటే ఆ ప్రాజెక్టును అంగీకరించినట్టే లెక్క. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి బనకచెర్లని మేము అడ్డుకుంటామని చెప్పారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఇగో మేమున్నాం కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందనే మాట్లాడుతున్నారు. మరి తెలంగాణ ఏం కావాలరా బాబు? తెలంగాణలో మీకు 8 ఎంపీ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకు మీరు గుండుస్తున్నారా? ఇంత నమ్మక ద్రోహం చేస్తారా బీజేపీ నాయకులు? మా నీటి వాటా హక్కులు తేలకముందే, సిడబ్ల్యూసి నిర్ణయం జరగకముందే, సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క నిర్ణయాలు జరగకముందే, జలశక్తి శాఖ నిర్ణయాలు తీసుకోకముందే మీరు ఎక్కడికక్కడ చాప కింద నీరులాగా ప్రయత్నాలు చేసేసి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకొని గోదావరి నది జలాలను దోసుకొని పోతామంటే తెలంగాణ ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నావా, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యవహారాలు చక్కబెట్టడం కోసం ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవా? చంద్రబాబు నాయుడుకి మంచి జరగడం కోసం హైదరాబాద్ లో కూల్చివేతలు చేస్తా ఉన్నావా? హైదరాబాద్ లో పెట్టుబడులు పడిపోతే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెరగాలని ప్రయత్నం చేస్తున్నావా?
ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావు అయ్యా రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. రైట్. ఈ నీటి యుద్ధాలు జరగకుండా ఆగాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నోరు తెలవాల్సిన సమయం ఆసన్నమైంది. బనకచెర్ల విషయంలో ప్రెస్ మీట్ పెట్టి మన వాటా తేలిన తర్వాత కట్టుకోవాలని కరాఖండిగా ఆ ప్రాజెక్టుని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది, ఆపాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తాం. రైట్. ఇదే విషయంపై మనకు సంబంధించిన సారంపల్లి మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మల్లారెడ్డి గారు ఫోన్ లైన్